ఎలా చూడాలంటారు విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యలు? ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇక రాలేరు అని చెప్పేస్తూనే కానీ కూటమిని కూల్చలేకపోతున్నా అని చెప్పి ఇంకో రకమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఎలా చూడాలంటారు? ఇప్పుడు విజయసాయి రెడ్డి వచ్చి చెబితే తప్ప మనకు తెలీదా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడని? జగన్మోహన్ రెడ్డి రాడని మనకు ఎప్పుడో తెలుసు. ఇంకా మళ్ళీ వచ్చే అవకాశం కాదు. ఈసారి ఆ 11 కూడా వస్తాయా రావనేది డౌట్ ఉంది. పులివెందుల్లో మొత్తం అందరూ వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వైసీపీలో ఉండలేక వాళ్ళ ఎమ్మెల్యే ఎవరో వాళ్ళకే తెలియక. ఒక ఎంపీ అంటే మనకు తెలిసిందే కదా, అవన్నీ కేసులు గొడవలు అవన్నీ ఉన్నాయి. వీళ్ళతోటి ఇంకా మనకి అవసరం ఎందుకు, ఏంటి గోళ ఇదంతా రోజు పొదుగులు అన్న ఉద్దేశంతో పులివెందులే ఖాళీ అవుతుంది. పులివెందుల వైసీపీనే ఖాళీ అవుతున్నది. అటువంటి పరిస్థితుల్లో ఈ 11 కూడా రావు అనే ఒక లెక్క అయితే ఉన్నది. ఆ విషయం మనం కాదు, వైసీపీ వాళ్ళు సర్వే చేయించుకుంటే అదే తేలింది. అది తెలిసి ఆ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాతే నేను పాదయాత్ర చేస్తా, నేను మోకాళ్ళ యాత్ర చేస్తా అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని ప్రత్యేకంగా విజయసాయి రెడ్డి వచ్చి ఆయన ఏదో కొత్తగా కనిపెట్టినట్టు చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. రాష్ట్ర ప్రజలందరూ ఒక ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసిన విధ్వంసాన్ని అది కళ్ళారా చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థులకు కానీ ఓట్లు వేసే పరిస్థితి లేదు. మీరు అనొచ్చు రాబోయే కాలంలో ఏమన్నా మారుతుందా అని. ఇప్పుడు ఉన్న 39.75% తగ్గిపోయినాయి. దాదాపుగా 10% ఓట్లు తగ్గిపోయినాయి. 10% ఓట్లు తగ్గిపోయినాయి జగన్మోహన్ రెడ్డికి. ఎందుకు అంటే ఇతను చెప్పే అబద్ధాలు భరించలేక. ఇతనికి మొన్న గత ఎన్నికల్లో ఓటేసిన వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, ఇప్పుడు ఏంటి గోల, ఏమి ఇటు చెబుతాడు, అన్నీ వచ్చి అబద్ధాలు చెబుతాడు. నోరు తెరిస్తే అబద్ధాలు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద అబద్ధం చెప్పాడు తెలుసా? ఆయన వయసు ఎంత, 54 ఏళ్ళు ఎంత ఉన్నాయి. ఆయన కన్నా 11 సంవత్సరాలు చిన్నవాడైన లోకేష్ తోటి పోల్చుకుంటున్నాడు. నేను లోకేష్ ఒకే ఏజ్ అన్నట్టు మాట్లాడుతున్నాడు. లోకేష్కి జగన్మోహన్ రెడ్డికి 11 ఏళ్ళు తేడా ఉంది. నేను కొడుకు లాంటి వాడిని చంద్రబాబు నాయుడుగా అంటున్నాడు. నీలాంటి వాడు కొడుకుగా ఉండకూడదని చెప్పి రాజశేఖర రెడ్డి చెప్పాడు. ఇంకా వేరే వాళ్ళు ఎందుకు చెప్తారు? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని హైదరాబాద్ రానిచ్చాడా? అయిపోయా, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అంటే ఏంటి అర్థం ఏంటి? నువ్వు ఉంటే నాకు చెడ్డ పేరు వస్తుంది బిడ్డ, నువ్వు ఏమన్నా దందాలు చేసుకోవాలంటే నువ్వు బెంగళూరులో కూర్చొని చేసుకో, నువ్వు నా జోలికి రామాక, నీకు కావాల్సిన ఫైళ్ళ మీద అవేవో చెప్పు, వాటి మీద సంతకం పెడతా, నిన్ను వదిలించుకోవటమే నాకు కావాల్సిందే అని చెప్పి రాజశేఖర రెడ్డి చెప్పి పంపించి రాష్ట్రంలో మొత్తం ఇవన్నీ చేసి కొడుకు దోచిపెట్టిన మాట వాస్తవం. ఏంటి అంటే నువ్వు అక్కడ ఉండు, నేను ఇక్కడ ఉంటాను, నేను ఉన్నా కదా ఇక్కడ, నేను చేసి పెడతాను నీకు, నా జోలికి రామాగా అని చెప్పి రాజశేఖర రెడ్డి వాళ్ళ ఆత్మతోటి చెప్పించాడు, కేవీపీ రామచంద్రరావు తోటి చెప్పించాడు. అదే జరిగింది. ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గురించి మెయిన్గా చెప్పుకోవాల్సిందే. అందుకని ఆ కోపంతో నా తండ్రి నన్ను హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎల్లగొట్టాడన్న కోపంతో తండ్రి పేరుని తన అక్రమాస్తుల కేసులో పెట్టించాడు. పొన్నోలు సుధాకర్ రెడ్డి పెట్టించాడు. షర్మిల వచ్చి పబ్లిక్లో చెప్పింది కదా, మా తండ్రి పేరుని కేసులో ఇరికిచ్చిందే జగన్మోహన్ రెడ్డి అని. అందుకని ఇక్కడ మనం మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్ కట్గా అర్థమైంది ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పనులు, చెప్పే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. నీకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పాస్ పుస్తకం గురించి ప్రతివాడు బూతులు తిడుతూనే ఉన్నాడు కదా. మా నాన్న ఇచ్చిన పొలం మీద నీ ఫోటో అయింది అని అడిగారు కదా అందరూ.
దాన్ని సమర్థించుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. లేదు నా ఫోటో, ఆ ఫోటో విషయం మర్చిపోయి ఆ లోపల పేజీ చూపిస్తున్నాడు, పై పేజీ ఎందుకు చూపించలే జగన్మోహన్ రెడ్డి నువ్వు? ఇదిగో ఇది నేను ఇచ్చింది పాస్బుక్, ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చింది అని చంద్రబాబు నాయుడు చూపించాడు, రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ చూపించారు, అందరూ చూపించారు. జగన్మోహన్ రెడ్డి ఆ పై ఫోటో తిప్పి రెండో పేజీ చూపిస్తున్నాడు. దరిద్రం ఏంటంటే రెండో పేజీలో కూడా ఈయన ఫోటోనే ఉంది. అటువంటి ఇది ఇచ్చి పబ్లిక్ వచ్చి మళ్ళీ చెబుతున్నాడు, ఇదిగో ఇది చూడు, ఇది చూడు, ఇది నేను ఇచ్చింది అంటున్నాడు. చంద్రబాబు ఇచ్చింది ఎందుకు చూపించలే నువ్వు ఇచ్చిన దాంట్లో నీ మొదటి పేజీ ఎందుకు చూపించలా? అంటే ఆఖరికి నీ ఫోటో చూపించుకోవడానికి నువ్వే సిగ్గుపడే స్థితికి వచ్చేసావు జగన్మోహన్ రెడ్డి. నీ ఫోటో చూపించుకోవటానికి నువ్వే సిగ్గుపడుతున్నావు, నువ్వు వచ్చేసి నీ పరిస్థితి అట్లా తయారైపోయింది. మొదటి పేజీ చూపించి ఉండాల్సింది నువ్వు ఇచ్చిన పాస్బుక్ది. అందుకని జగన్మోహన్ రెడ్డి అన్నీ ఎట్లా అబద్ధాలు చెప్పాలి అనే దాని మీద పిహెచ్డి కూడా చేసిపోయి పిహెచ్డి కూడా అయిపోయినట్టుంది, డాక్టరేట్ కూడా వచ్చి ఉంటుంది. అబద్ధాలు ఎట్లా చెప్పాలి, ప్రతిదీ అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం చెప్పుకుంటూ రాజకీయాల్లో అట్లా కంటిన్యూ కావటం అనేది కుదిరే పని కాదు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడో తెలుసు, మనకి అంతకు ముందరే తెలుసు. ఈరోజు విజయసాయి రెడ్డికి తెలిసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.